శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో అధికారులు, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్ సోలార్ రూఫ్టాప్, విద్యుత్ ఉత్పత్తి పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్ సోలార్ రూఫ్ టాప్ల గురించి చర్చించనున్నారు. మరిన్ని అంశాలపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, అదేవిధంగా ఏపీ సీఎస్ ప్రభుత్వ సీఎస్ ఎవరైతే ఉన్నారో విజయానంద్, వీరితో పాటు ఏపీ జెన్కోకు సంబంధించిన, ట్రాన్స్కోకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ట్రాన్స్కో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఉత్పత్తులు, అదేవిధంగా పంపిణీకి సంబంధించిన వ్యయంలో తగ్గింపు భారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా అధికారులతో అయితే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే పెట్టుబడులు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన అనుమతులు, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన కనెక్టివిటీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలంటూ అధికారులకు అయితే సీఎం చంద్రబాబు సూచించారు. వీటితో పాటు రానున్న సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో సమ్మర్ సీజన్ ఎక్కువ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా తగిన చర్యలు చేపట్టాలి, తగిన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పని కూడా అధికారులకు అయితే సూచించారు. దీంతోపాటు విద్యుత్ కొనుగోళ్లు వీటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత కొనుగోలు అయితే దీనికి సంబంధించి ఎంత మన దగ్గర ఇంకా విద్యుత్ అనేది నిల్వలు ఉన్నాయి అనే దాని మీద కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెట్టుబడులు ఏవైతే రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వాటన్నిటికీ కావాల్సిన కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో విద్యుత్కు సంబంధించిన ఇబ్బందులు ఏవి కూడా తలెత్తకుండా, ఏవి కూడా సమస్యలు లేకుండా చూసుకోవాలంటూ అధికారులకు అయితే సూచించారు. దీంతోపాటు ఏదైతే రానున్న సమ్మర్ సీజన్ ఉందో సమ్మర్ సీజన్కి అయితే పెద్ద ఎత్తున జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా అధికారులకు సూచించారు. ఏమన్నా? థ్యాంక్ యూ శ్రీహరి.